అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారి జాతకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. రాబోయే జూన్ 21, 22, 23 మరియు 24వ తేదీలలో మీ జీవితంలో మీ సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉండండి. ఈ 3 రోజులు కేవలం క్యాలెండర్ల మారేంకలు కాదు, మీ తల రాతను మార్చే అద్భుత ఘట్టాలు. గత కొన్ని సంవత్సరాలుగా, బహుశా కొన్ని నెలలుగా మీరు పడుతున్న అవస్థలు, అనుభవిస్తున్న అవమానాలు, గుండెలో దాచుకున్న బాధలు ఇక చరణగీతం పాడబోతున్నాయి. గ్రహాల సంచారం, దైవిక శక్తి యొక్క అనుగ్రహం మరియు మీరు తెలియక చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్నీ ఏకమై మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాయి. ఈ పవిత్రమైన సమయంలో మీ చెవులకు 2 అతి ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు. అవి మీ జీవితంలోని ఆకాశంలోని ఇంద్రధనుసులా వెలుగు నింపుతాయి. ఈ అదృష్టవంతమైన 3 రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఒక స్త్రీ రూపంలో సాక్షాత్ అదృష్ట దేవత మీ కడపదొప్పబోతుంది. ఆమె మీ జీవితంలో అడుగుపెట్టి మీకున్న సమస్యలన్నీ పాలదోలి మీ కళల వైపు నడిపిస్తుంది. ఆ ఊహించని వెలుగుల వైపు నడిపిస్తుంది. ఆమె ఎవరో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనంద బాష్పాలతో మీ హృదయం నిండిపోతుంది. మరియు ఈ మిథున రాశి వారికి ఆ 3 రోజులలో జరగబోయే ఆ 2 శుభవార్తలు ఏంటి? వారు ఏ చిన్నపాటి పరిహారాలు పాటిస్తే ఈ యోగాన్ని రెట్టింపు చేసుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు? ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వివరంగా లోతుగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ కూడా ఏకాగ్రతను కోల్పోకుండా శ్రద్ధగా ప్రతి వాక్యాన్ని ఆలకించండి. అప్పుడే ఈ విశ్వం మీకు పంపే సందేశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ భగవంతుని పైన విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక మిథున రాశి జాతకుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, ఈ రాశి వారు రాబోయే 3 రోజులలో ఎంత కష్టపడితే దానికి 100 రెట్ల ఫలితం మీ ఖాతాలో జమ అవ్వబోతుంది. మృగశిల నక్షత్రంలో 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి పరిగణలోకి వస్తారు. ఈ నక్షత్ర జాతకులకు ఈ యోగం మరింత బలంగా పనిచేయబోతుంది. ఈ మిథున రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. రాశి చక్రంలోని 12 రాశులకెల్లా అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు. వీరి మనస్తత్వం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది. చాలా మంచి మనసు, కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు, విపరీతంగా భయపడిపోతారు. ఆ కష్టం నాకే ఎందుకు వచ్చిందని చెప్పి మదన పడిపోతారు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతారు. కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ, ఆ కన్నీటి చాలలను గాడి ఎవరూ కనిపెట్టలేరు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసే అద్భుతమైన కళ వీరికి తెలుసు. ఎందుకంటే వీరికి జీవితం ఒక పాఠం నేర్పింది. మన బాధలను నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని. అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాం తప్ప మనకి ఒరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు. అందుకే తమ జీవిత బండిని తామే ముందుకు నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతా ఇంత కాదు, వీడు పడే కష్టం 100% కష్టపడితే అందులో కేవలం 40% ఫలితం మాత్రమే వారి చేతికి అందింది. మిగిలిన 60% శ్రమ, ఆవేదన, కన్నీళ్లతోటి బూడిదలో పోసిన పన్నీర్లాగా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇకపై ఆ పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. జగద్రక్షకుడైన భగవంతుని అనుగ్రహం వలన మీరు 100% కష్టపడితే ఖచ్చితంగా 100% లాభం మీ ఖాతాలో ఉంటుంది. ఈ మాటను మీరు బలంగా నమ్మండి. మిథున రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు. కుటుంబ సభ్యులు సంతోషమే వారి సంతోషం, వారి క్షేమమే వీరి క్షేమం. తమ పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువులు, వారి ఎదుగుదల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దానికోసం ఎంత కష్టపడడానికైనా సరే, ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనకాడరు. తమ తల్లిదండ్రులను కూడా ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. అయితే ఇంతటి ఓర్పు, సహనం ఉన్న ఈ రాశివారు ఒక్కసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకొని ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ మిథున రాశి వారికి ఉండే ఒక బలహీనత ఏమిటంటే, వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు. కానీ తమ సొంత సామర్థ్యాన్ని, తమ శక్తిని తాము నమ్మరు. ఈ ఒక్క కారణం వల్లనే వీరి జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను చేజార్చుకున్నారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఉండి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రియమైన మిథున రాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ గతం. రాబోయే ఈ 3 రోజులు మీ జీవితానికి ఒక గొప్ప నాంది పలకబోతున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న అపారమైన ఓర్పు, సహనాలతో మీరు ముందుకు సాగారు. ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పరీక్ష ముగించి మీకు విజయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు.
మీకున్న కష్టాలన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత చోటు చేసుకుంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే మార్గాలు గోచరిస్తాయి. మీరు కలలో కూడా ఊహించని మార్గాల నుండి తమ ప్రవాహం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇంట్లో సకల సంపదలు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంత మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే నలుగురు దృష్టి మీ మీద పడుతుంది. దీన్ని మనం నరదిష్టి లేదా అంటాము. దీని ప్రభావం వల్ల మీకు తెలియకుండానే బద్ధకం ఆవహించడం, ఏ పని చేయాలన్న విసుగ్గా అనిపించడం, మనసులోని చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు. ఇలాంటి నరదిష్టి దోషం నుండి బయటపడడానికి ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గుప్పెడు గల్లుప్పును తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని ఆ ఉప్పును నీటిలో వేసి కరిగించి బయట పడవేయండి. లేదా మీ కుటుంబ సభ్యుల చేత ఎండుమిరపకాయలతో దిష్టి తీసుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ పైన చెడు శక్తి, నకారాత్మక భావాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆ శివయ్య అనుగ్రహం కోసం ప్రతిరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో పేరుకుపోయిన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఆర్థికంగా మీరు ఊహించినంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మృగశీల, ఆరుద్ర, పునర్వస నక్షత్ర జాతకులకు ఈ యోగం మరింత యోగంగా, రెట్టింపు యోగంగా పనిచేస్తుంది. ఈ రాబోయే 3 రోజులలో మీ జీవితంలో ఒక పండగలాగా ఉండబోతున్నాయి. ఏది పట్టినా అది బంగారంలా మారబోతుంది. గత కొన్నాళ్ళగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి సరైన అవకాశాలు రాక నచ్చని ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ 3 రోజులలో మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే తలుపు తడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అది దిశగా ఒక సానుకూల వార్త అందుతుంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా మీకు నచ్చిన రంగంలో మంచి జీతంతో కూడిన ఒక ఉన్నతమైన ప్రైవేట్ ఉద్యోగం లభించడం ఖాయం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, జీతాల పెంపు లేదా అధికారి నుండి ప్రశంసల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులకి నష్టాలను దూరం పోయి లాభాల బాటలో పడతారు. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు స్తబ్దత తొలగిపోయి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ 3 రోజులలో డబ్బుకు సంబంధించినంత వరకు మీకు తిరిగి ఉండదు. విద్యార్థులు తమ కళల్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ 3 రోజులలో మీరు పనికి అత్యంత బిజీగా గడుపుతారు. ఆ తీరిక లేని పని వల్ల సమయానికి భోజనం చేయడానికి, తగినంత నిద్రపోవడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. ఈ అధిక శ్రమ, మానసిక ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రం అసలు అశ్రద్ధ చేయవద్దు. అనవసరమైన ప్రయాణాలను, వాదనలను తగ్గించుకోండి. మీరు ఏ పని మొదలుపెట్టినా పూర్తి ఏకాగ్రతతో, ప్రణాళికతో చేయండి. అప్పుడే ఆ పని విజయవంతమవుతుంది. పనులను వాయిదా వేయడం అనే అలవాటును పూర్తిగా మానుకోండి. దానివల్ల మీకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మీ ఇంట్లోకి అదృష్టాన్ని తీసుకురాబోయే ఆ స్త్రీ మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే. మీ భక్తికి, మీరు పడిన కష్టానికి, మీ నిర్మలమైన మనసుకి ప్రతిఫలంగా ఆ జగన్మాత మీ ఇంట్లో కొలువు ఉండడానికి వస్తుంది. ఈ 3 రోజులు లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో మీ ఇంట్లో సంచరిస్తూ మీకు అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించబోతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మీరు మీ ఇంటిని, మీ పూజ గదిని, మీ పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కడైతే శుభ్రత, ప్రశాంతత, సువాసన ఉంటాయో ఆ తల్లి అక్కడే ఉంటుంది. మీ ఇంటిని ఒక దేవాలయంగా భావించి ప్రతి మూలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో బూజు, చెత్త చెదారం లేకుండా చూసుకుంటే ఆ తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఆ కనక మహాలక్ష్మి కర్ణ కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి. ఈ 3 రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండడం వల్ల మీకు అఖండమైన రాజయోగం కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఇప్పటివరకు చూడనంత ధనాన్ని చూడబోతున్నారు. అందువల్ల ఈ శుభ సమయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. అమ్మవారికి ఎర్రటి పూలు, ముఖ్యంగా గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామావళి చదివితే ఆమె అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మీ అవసరాలన్నీ తీరిపోతాయి. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలు, బాధలు, దరిద్రం అంతా తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపడం తరం కాదు. మిథున రాశిలో దయచేసి ఇంతటి సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో ఒక గొప్ప శ్రేకం ప్రారంభం కాబోతుంది. కాబట్టి
ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టిన వారు, మీతో విభేదించిన బంధువులు, స్నేహితులు కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ విలువని తెలుసుకొని, మీ గొప్పతనాన్ని గుర్తించి మళ్ళీ మీ దగ్గరికి చేరుతారు. కాబట్టి ఎవరైనా సరే మిమ్మల్ని విమర్శించినా, అవమానించినా ఎక్కువగా బాధపడకండి. వాటిని మనసులోకి తీసుకోకండి. జరిగేదంతా మీ మంచికే జరుగుతుందని బలంగా నమ్మండి. మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళండి. కాలమే వారికి సమాధానం చెప్తుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దంపతులకి త్వరలోనే ఆ భాగ్యం కలుగుతుంది. వారి ఇంట పసిపాపల నవ్వులు వినపడే సమయం ఆసన్నమైంది. పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న యువకులకు ఈ సంవత్సరంలోనే వారి మనసుకు నచ్చిన మంచి సంబంధాలు కుదిరి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని, పరిపూర్ణతను నింపుతాయి. కాబట్టి ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి. ఎందుకంటే మీ మంచి రోజులు మొదలయ్యాయి. ఈ 3 రోజులు బయట వారితో, ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం. మీ ఆనందాన్ని, మీ విజయాలను అందరితో పంచుకోవద్దు. మిథున రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని, అవమానాలని, నష్టాలను ఎదుర్కొన్నారు. కష్టమని నీడలోనే పెరిగారు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చింది. ఇవన్నీ ఇప్పటి నుండి మీకు దూరమై మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అదృష్టం మీ వెంటే నడుస్తుంది. జీవితంలో ఉన్న దరిద్రం, అదృష్టహీనత మొత్తం తొలగిపోయి రాబోయే రోజులలో మీరు ఊహించని ధన లాభాలను పొందుతారు. మీకు వీలైతే ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు మూగజీవులకు ఆహారాన్ని దానం చేయండి. పక్షులకు గింజలు, కుక్కలకు రొట్టెలు, ఆవులకు గడ్డి లేదా పండ్లు పెట్టడం వల్ల మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ చిన్న సేవ వల్ల మీ జాతకంలో ఉన్న శని ప్రభావం, ఇతర గ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ 3 రోజులలో ఎవరితోనూ కూడా అనవసరమైన గొడవలు, వాదనలకు దిగకండి. ఎందుకంటే అది మీ శక్తిని హరించి మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే బయట వారి మాటలను, ముఖ్యంగా మిమ్మల్ని చూసి అసూయపడే వారి మాటలను గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా LMN అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. వారితో వల్ల మీతో అదృష్టం ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కాదు, బయట వ్యక్తులే. వారి పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. మీకు బుధవారం అత్యంత శుభప్రదమైన రోజుగా ఉండబోతుంది. బుధవారం నాడు మీరు ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టుని మొదలుపెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బుధవారంతో పాటు శుక్రవారం మరియు గురువారం కూడా మీకు అనుకూలమైన రోజులే. శుక్రవారం మీకు కీర్తి ప్రతిష్టలను, ఆరోగ్యాన్ని అందిస్తే, గురువారం మీకు అదృష్టాన్ని, ఆర్థిక అభివృద్ధిని కూడా కలిగిస్తుంది. ఈ రోజులలో మీరు చేసే పనులకు దైవానుగ్రహం తోడై అవి విజయవంతమవుతాయి. శనివారం మీకు అంత అనుకూలమైన రోజు కాదు. కాబట్టి ఆ రోజున ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 3వ సంఖ్య మీకు అత్యంత అదృష్ట సంఖ్య. ఈ సంఖ్యతో పాటు 5, 7 అంకెలు కూడా మీకు కలిసి వస్తాయి. మిథున రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఈ యోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. గాయత్రి మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకునే శక్తి లభిస్తుంది. మిథున రాశికి అధిపతి బుధ భగవానుడు. ఆయనకు ప్రీతికరమైన దైవం శ్రీ మహావిష్ణువు. కాబట్టి మీరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం చాలా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధికి చురుకుగా పనిచేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి. వీలున్న వారు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధ, శనివారాల్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న ఆందోళనలు, భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభించడానికి ఆ పరమేశ్వరుడి ఆరాధన ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి బిలపత్రాలతో అభిషేకం చేయడం వల్ల కూడా ఈ పూర్వజన్మ కర్మలని తొలగిపోయి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. మీ రాశికి ఆకుపచ్చ రంగు చాలా అదృష్టాన్ని ఇస్తుంది. ముఖ్యంగా బుధవారం నాడు లేదా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చ రుమాలను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీకు సానుకూల శక్తి లభించి వెళ్ళిన కార్యం విజయవంతం అవుతుంది.
ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక తులసి కోటకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మరియు విష్ణుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రతి బుధవారం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. పేదలకు, అవసరమైన వారికి అన్నదానం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరిగి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో పూజ చేసి పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. రాగి చెంబులో నీరుని దింపి రాత్రిపూట మీ తల్లి దగ్గర ఉంచుకొని ఉదయాన్నే ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో పోయడం వల్ల మీ పైన నరదృష్టి, నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది. ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. గోవులకు సేవ చేయడం, వాటికి అరటిపండ్లు లేదా గడ్డి పెట్టడం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం లభించి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎప్పుడూ దైవనామ స్మరణం జరుగుతూ ఉండేలా చూసుకోండి. లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో సానుకూలంగా ఏర్పడే దేవతలు ఉంటారు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు లేదా మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ మనసు నిలకడగా ఉంటుంది. అనవసరమైన ఆందోళనలు దూరం అవుతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా, భక్తితో, నమ్మకంతో పాటించడం వల్ల మిథున రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్ళను అధిగమించి ఈ అద్భుతమైన యోగాన్ని పరిపూర్ణంగా పొంది విజయం, కీర్తి, ప్రతిష్టలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీకు అంతా శుభం జరగాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మిథున రాశి వారి గురించి, వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ మాటలు మీలో ఒక సానుకూల శక్తిని నింపినట్లయితే దయచేసి భగవంతుడిపైన విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ సమాచారం మీకు బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి.